చోడవరం నియోజకవర్గంలో ఒక దురదృష్టకరమైనటువంటి సాంప్రదాయం. గతంలో ఎన్నడూ లేనిది. మరి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు చోడవరం నియోజకవర్గంలో పర్యటన చేస్తూ ప్రభుత్వం ఏర్పడి కుటుంబ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల సందర్భంగా వారేదో వారి పార్టీ కార్యక్రమం వారి పార్టీ ఆదేశానుసారం చేసుకున్నారు. అయితే ఆ పార్టీ కార్యక్రమంలో వారు చెప్పిన కార్యక్రమంలో పాల్గొని వారు కొన్ని విమర్శలు చేశారు, కొన్ని అభ్యంతరకరమైన విమర్శలు. అదేంటంటే రాష్ట్ర మంత్రి గారు పరోక్షంగా వారు ప్రస్తావించింది ఏంటంటే హోంమంత్రి గారు అనితమ్మ గారి గురించి ప్రస్తావిస్తారు. వారు ఏమని చేసి మేకప్ వేసుకుంటారని, నిజంగా ఎండలోనే నడిచొస్తే చెమటలు పడితే ఆ మేకప్ అంతా పడిపోతే ఊడిపోతే అదేమని చెప్పేసి సుమారు 5 కేజీలు మేకప్ అవుతుంది, అదేమని చేసి గోడలకి పుట్టిన పెయింటింగ్లు వేసుకోవచ్చు అని. నేను చోడవరం శాసనసభ్యుడిగా వారి మాజీ మంత్రి వారు ఒక మహిళా మంత్రి, రాష్ట్ర హోంశాఖ మంత్రి, వారి పట్ల మనం అలా మాట్లాడవచ్చా? మీకు ఏదైనా పాలసీ విషయం ఉన్నదనుకోండి, పాలసీ మీద మనం మాట్లాడవచ్చు, తప్పలేదు. అది మనకేమని చెప్పేసి పెన్షన్ విషయం, హౌసింగ్ విషయం, రోడ్ల విషయం. ఇప్పుడు చోడవరం మీటింగ్ పెట్టారు కాబట్టి బిఎన్ రోడ్ గురించి మాట్లాడవచ్చు, మన షుగర్ ఫ్యాక్టరీ రైతుల సెలవుల బకాయిల గురించి మాట్లాడవచ్చు. ఏదైనా ప్రజా సమస్యల గురించి వారు ఏం మాట్లాడినా మీరు స్వాగతిస్తారు. ప్రతిపక్షం వారు కానీ ప్రజలు కానీ ఎవరైనా, ఇది ప్రజాస్వామ్యంలో స్వతంత్రంగా ఎవరి అభిప్రాయాలు తెలుసుకునే అవకాశం అందరికీ ఉంది. అయితే దానికి కొన్ని లిమిటేషన్స్ ఏంటంటే గౌరవం, మర్యాద, సాంప్రదాయం, సంస్కారం అన్నీ ఉండాలి. అవి లేకుండా చౌకబారు విమర్శలు, వాళ్ళు ఏమని లిప్స్టిక్ వేసుకున్నారు, వీళ్ళు ఏమని చెప్పి ఏదో మేకప్ వేసుకున్నారు, వాళ్ళు ఆ విధమైన డ్రెస్ కోడ్ వేసుకున్నారు, అవన్నీ వ్యక్తిగత విషయాలు కదా అన్నది మీరు ఒక ఆలోచన చేయండి. ఆలోచన చేసి ఇప్పుడు మీరు చోడవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా సుమారు నాకు తెలిసి ఒక 6 మాసాలు 8 మాసాలతో నియమింపబడ్డారు మీ పార్టీ చేత. ఎప్పుడైనా చోడవరంలో మనం ఇలాంటి విమర్శలు చేసుకున్నామా? మీరు ఎక్కడైనా ఎవరైనా మాట్లాడినా మాకు అనవసరం. మీకు గుడివాడ అమర్నాథ్ గారు మాజీ మంత్రివర్యులు, వారిని చోడవరం శాసనసభ్యుడిగా నీకు కోరేది ఏంటంటే చోడవరం నియోజకవర్గాలు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇలాంటి చౌకబారు విమర్శలు, ప్రతి విమర్శలు జరగలేదు. ఏదైనా ఉంటే సిద్ధాంతపరంగా పాలసీస్, పార్టీపరమైన సిద్ధాంతపరమైన విషయాలు కానీ, అలాగే ప్రజా సమస్యల విషయాలు కానీ మేము చర్చించుకున్నాం, విమర్శించుకున్నాం. అనేక సందర్భాల్లో మనం ప్రజావేదికల మీద పోరాడాం, ఎవరి పార్టీ అధికారులు ఉన్నా. కానీ ఇలాగ ఎప్పుడు కూడా చోడవరంలో జరగలేదు. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇది ఒక మంచి సాంప్రదాయం కాదు ఇది, కాబట్టి ఇటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించద్దు. రెండోది నేను మళ్ళీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడు మనం అనిపించుకోవాలనుకుంటే ఉందాగా ఉండాలి. లేదు ఏదో జరిగింది, మీరు ఇప్పటికైనా బేషరతుగా మీరు అన్నటువంటి కామెంట్ని విత్డ్రా చేసుకొని, నేను పొరపాటున అన్నాను, ఒక మహిళ పట్ల ఇలాగ అన్నానని. మన అమ్మటి రాంబాబు గారు కూడా పొరపాటున ముఖ్యమంత్రి గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అనకూడని మాట అని తర్వాత వారేమో చెప్పేసి నేను తప్పుగా అన్నాను ఎలా అని, అలా అని ఉండకూడదు అని చెప్పేసి ఆయన విత్డ్రాయింగ్ మై వర్డ్ అని చెప్పేసి అన్నారు, క్షమించమని కోరారు. అదేంటంటే తప్పు లేదు, అది ఒక సత్సాంప్రదాయానికి ఇలా ఉండాలని అనడమే తప్పు. అన్నప్పుడు దాన్ని ఏమైనా విత్డ్రా చేసుకోవాలి, అనకూడదు అసలు. అనకుండా మనం మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నాం, ఏ స్థాయిలో మాట్లాడుతున్నాం అన్నది ఒక ఆలోచన చేసుకోమన్నది నా యొక్క విజ్ఞప్తి. రెండోది ప్రజా సమస్యల గురించి తప్పకుండా మీరు మాట్లాడుతుంది. కాబట్టి బేషరతుగా రాష్ట్ర హోంశాఖ మంత్రి గారిని మీరు చేసినటువంటి కామెంట్స్ని మీరు విత్డ్రా చేసుకోవాలన్నది నా విజ్ఞప్తి అండి. రెండోది మీరు అనేక సందర్భాలు చెప్పుకున్నాం, మీకు అదృష్టం కొద్దీ మీరు మొదటిసారి శాసనసభ్యులు అయ్యారు. ఒకసారి మీరు శాసనసభ్యులు అయ్యారు, అదే మీరు అనకాపల్లి పార్లమెంట్ సభ్యుల ముందు కార్పొరేటర్గా పనిచేశారు తెలుగుదేశం పార్టీలో. మీ అమ్మగారికి 2 సార్లు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది ఎమ్మెల్యే గారు పోటీ చేయడానికి. ఆ సందర్భంలో మీరు ఏమని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ అనాథం చేసి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయింది, తెలుగుదేశం పార్టీ ఆదుకుంది, మమ్మల్ని ఏమని చెప్పి సర్పంచ్ చేర్చుకుంది, మా జీవితాంతం కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని మర్చిపోం, చంద్రబాబు నాయుడు గారు రుణం తెచ్చుకోవాలి, మేము వారి వెంట నడుస్తాం,
మా కుటుంబం అంతా అని చెప్పని ఇవన్నీ మీరు ఒకసారి పునరాలోచన చేసుకోండి. చేసుకొని తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని కార్పొరేటర్గా చేసింది, అమ్మగారు 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. తర్వాత మీకు నచ్చలేదు, మీరు సిద్ధాంతపరంగా విభేదించారా, ఇంకో రకంగా విభేదించారు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు, ఎంపీగా పోటీ చేశారు, ఓడిపోయారు. తర్వాత శాసనసభ్యుడిగా పోటీ చేశారు, గెలిచారు. మీ అదృష్టం కొరకు మొదటిసారి మీరు ఎమ్మెల్యేగా మీరు మంత్రి అయ్యారు. తర్వాత మళ్ళీ గాజువాకి వెళ్ళారు, అక్కడేమో చెప్పేసి మళ్ళీ ఓడిపోయారు. మళ్ళీ మన చోడవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వచ్చారు. కాదు ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఇన్ఛార్జ్గా పనిచేయడానికి కానీ, పోటీ చేయడానికి కానీ మరి అవకాశం ఉన్నది. ఎందుకంటే అది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. మరి మీరు ఇలాగా విమర్శ చేయడానికి మీరు ఒక జిల్లా స్థాయి నాయకుడిగానో, రాష్ట్ర స్థాయి నాయకుడిగానో మీరు మాట్లాడితే మీరు అంటున్నారు. కారణం ఏంటంటే మాలాంటి వాళ్ళవి చోడవరం పంచాయతీ సర్పంచ్గా మా జీవితాన్ని ప్రారంభించి, సహకార సంఘ అధ్యక్షుడిగా చోడవరం, మండల పరిషత్ అధ్యక్షుడిగా చోడవరం, శాసనసభ్యుడిగా 4 సార్లు పోటీ చేసిన చోడవరం, 3 సార్లు మరి ప్రజల యొక్క మన్నలు పొంది గెలిపొంది పనిచేస్తున్న చోడవరం. మేము అలా మరి వేరే ఊరు వెళ్ళలేము, మేము అలా పోటీ చేయలేము, మాకు అవకాశం లేదు, మాకు ఆలోచన లేదు, మాకు అవసరం కూడా లేదు. ఎందుకంటే మేము ఏ మట్టిలో పుట్టాం, ఏ మట్టిలో పెరిగాం, ఏ మట్టిలో కలిసిపోతాం. ఇక్కడే ప్రజలు ఆదరించినా ఇక్కడ రాజకీయం చేస్తాం, ప్రజలు ఆదరించకపోయినా మేము ఇక్కడ తరపున ఉంటాం తప్ప మరి ఏదో మాడూరుగా చోడవరం అనకాపల్లి అలాగా మేము చేసి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి రాజకీయాలు చేయలేము, మరి ఇలా మాట్లాడలేకపోవడం. కాబట్టి దయచేసి నేను శాసనసభ్యుడిగానే కాదు, మీ నాన్నగారు ఒకనాటితో కలిసి పనిచేసిన వ్యక్తిగా కూడా, గురువాడ గురునాథరావు గారితో పనిచేసిన వ్యక్తిగా కూడా మీరేమని చెప్పేసి శాసనసభ్యుడు అయ్యారు, మంత్రి అయ్యారు. మీ నాన్నగారు శాసనసభ్యుడు అయ్యారు, మంత్రి అయ్యారు, పార్లమెంట్ సభ్యులు అయ్యారు. అదేవిధంగా మీ తాతగారు శాసనసభ్యుడు చేశారు. మీకు అదృష్టం ఓ రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. కాబట్టి అనేది ఏంటంటే మనం హుందాగా ఉండాలి. రాజకీయాల్లో హుందాగా ఉంటే మాట్లాడారంటే నిజంగా బాగా మాట్లాడారా, మంచి సభ్యులు మాట్లాడారని అనిపించుకోవాలి తప్ప ఇలాగేమని చెప్పేసి అలా లిస్టిక్ చేసుకున్నారు, వీళ్ళు పంజాబ్ డ్రెస్ చేసుకున్నారు, ఇవే మనం మాట్లాడే మాటలు. మనం అసలు మగవాళ్ళ గురించి అలా మాట్లాడకూడదు. అలాంటిది ఏమని చెప్పేసి ఆడవాళ్ళ గురించి, మహిళల పట్ల అలా మాట్లాడినందుకు బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలని, చోడవరంలో మీరు మాట్లాడినందుకు చోడవరం శాసనసభ్యుడిగా మిమ్మల్ని కోరుతున్నాం. ఇది మీ నిర్ణయం అన్నది మీ విజ్ఞప్తి.